ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నెల్లూరులో ఉన్నటువంటి కథోలిక్ చర్చి, ఈ చర్చిని చాలాసార్లు చూసి తీద్దాము వీడియో అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అవకాశం దొరికింది కాబట్టి నేను లోపలికి వెళ్ళి వీడియో తీయగలిగాను. ఇది చూడండి, ఎంత బాగుంది, చక్కగా ఉంది. ఇక్కడే అపోస్తుల యొక్క బొమ్మలు కూడా, విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు నేను చూపించబోతూ ఉన్నాను. ఇక్కడ ఎదురుగా చూసినట్లయితే మరియమ్మ గారి విగ్రహం ఉంటుంది. అలాగే అక్కడ చూసినట్లయితే మనం గోల్డ్గా ఉంటుంది, చాలా గోల్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ప్యూర్గా ఉంటుంది. ఇదిగో ఇది మందసం మోడల్లో, మందసపు పెట్టిలాగా ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాము దాని లోపల, మందసం లోపల ఉన్నటువంటి మోడలు ఇదిగో ఇలా ఉంటుంది చూడండి. అలాగే లోపల కథలకు సంబంధించినటువంటి సింబల్ కూడా ఉంది. ఇక్కడ ప్రేయర్ చేసుకునే దానికి లోపల చాలా చక్కగా సౌకర్యం ఉంది. కానీ అక్కడ ప్రేయర్ చేసుకొని చాలా సంతోషంగా, హ్యాపీగా బయటికి వచ్చేస్తున్నారు. మరి ఇక్కడ ఎవరు లేరు అనుకున్నా కానీ ఒక సిస్టర్ అయితే ప్రేయర్ చేసుకుంటా ఉన్నింది. ఇదిగో ఇక్కడ చూడండి, 2 దేవదూతల బొమ్మలు ఇక్కడ ఉన్నవి. మధ్యలో మరియమ్మ గారి విగ్రహం లాగా ఉన్నది. అలాగే ఈ సైడ్ మనం చూస్తున్నాం, ఇది మందసం లోపల, మందసపు పెట్టే లోపల ఉన్నటువంటి మోడల్ ఇక్కడ చూస్తున్నాము. చాలా చక్కగా, చాలా చల్లగా, హ్యాపీగా ఉంది. ఇక్కడ ఒక సిస్టర్ కూడా ప్రేయర్ చేసుకుంటే నేను గమనించలేదామని, గమనించుంటే ఇదిగో ఏసీ కూడా వేసి ఉంది కాబట్టి ఇక్కడ ఇదిగో అక్కడ కూర్చొని ఉంది. నేను గమనించలేదు, వీడియో అంతా తీసుకుంటున్నాను. కానీ తిరిగి వచ్చేటప్పుడు ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అద్దాల లోపల ఇవన్నీ కూడా డిజైను అద్దాల లోపల ఉన్నవి కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ మనం బయటకు వచ్చేసాము. ఇది మరియమ్మ గారి యొక్క విగ్రహం. ఇది మరియమ్మ గారు. ఇక్కడ ఒక దేవదూత మరి దండం పెడుతున్నట్టుగా ఉంది. అక్కడ యేసు ప్రభుని ఎత్తుకొని ఉంది. ఇది మందసం లాగా ఉన్నటువంటి, చాలా బాగా చేశారు. అదిగో కర్ర, మందసం పెట్టి ఆ రోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు సీనాయి కొండ నుండి వాళ్ళు లేవీలు మోసుకొని వచ్చారు. చాలా చక్కగా ఆ గోల్డ్గా చాలా బాగా చేశారు. ఇదిగో ఇది కథోలిక్ చర్చి. ఇది సండే వర్షిప్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎదురుగా మనం చూసినట్లయితే రోడ్డు, ఈ రోడ్డు ఇది ఆత్మకూరు బస్టాండ్కి ఇటు చిన్న బజార్కి వెళ్ళేటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు ఇటు పక్కనే వెనక కపాడిపాలెం ఉంది, ఆ పక్కనే నెల్లూరు పెద్ద స్టేషన్, రైల్వే స్టేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ అపోస్తుల యొక్క విగ్రహాలు పెట్టున్నారు, చాలా చక్కగా ఉంది. ఆ విగ్రహాలు కూడా నేను చూపించబోతున్నాను. 12 మంది అపోస్తులు ఉన్నారు. 13వ వ్యక్తి అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ చేసి ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఇది గోల్డ్గా ఉన్నటువంటిది మందసపు పెట్టెలాగా ఉంది చూడండి, గమనించండి. ఇది చర్చి. ఇదిగో ఇక్కడ మరియమ్మ గారు అలాగే యేసయ్యని ఎత్తుకొని ఉన్నట్లుగా 2 దేవదూతలు దండం పెడుతున్నట్టుగా ఎదురుగా చూసినట్లయితే రోడ్డు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ నుండి మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ మెయిన్గా వచ్చే దారిలోనే అక్కడ కొంతమంది అపోస్తులు ఉన్నారు. అదిగో చూడండి, ఇక్కడ ఆంద్రియ, ఈ ఆంద్రియ చేపలు పట్టే వ్యక్తి ఆంద్రియ గారు విగ్రహం ఇక్కడ ఉంది. ఆంద్రియ గారు చూడండి, యేసయ్య శిష్యులతో మిమ్మల్ని చేపలు పట్టే జాలరుగా కాకుండా మనుషులను పట్టే జాలరులుగా నేను మారుస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆంద్రియని చూసాము. ఇప్పుడు రెండవది చూడబోతున్నాం. యోహాను గారు, అపోస్తుడైనటువంటి యోహాను గారు. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే, గమనించినట్లయితే యోహాను గారు, అపోస్తుడైనటువంటి యోహాను గారు యేసయ్యని వెంబడించిన శిష్యుడు, యేసయ్యని ప్రేమించిన శిష్యుడు. మరలా మనం చూస్తున్నాము బర్తలోమయ. ఈ బర్తలోమయ గారు యేసయ్య శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్న వ్యక్తి, అపోస్తుడైనటువంటి బర్తలోమయ. ఇదిగో మనం చూస్తున్నాము. కాబట్టి చాలా చక్కగా ఈ డిజైన్స్ కానీ, రంగులు కానీ, ఆ విగ్రహాలు కానీ చాలా బాగా చేసున్నారు. ఇది మత్తయ్య గారు. మత్తయ్య గారు సేల్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన యేసయ్య దారిని వస్తూ మత్తయి నన్ను వెంబడించు అనగానే ఆయన తన యొక్క సేల్ ట్యాక్స్ పక్కన పెట్టి, వడ్డీ వ్యాపారం పక్కన పెట్టి యేసయ్యని వెంబడించి వాళ్ళ ఇంట్లో మంచి భోజనం పెట్టాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం.
యోధా గారు, తద్దయి అనేటువంటి యోధా గారు. అంటే ఇస్కరియోతు యోధా వేరు, ఈ యోధా వేరు. ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురికి అలాగే పేర్లు ఉండేది. కాబట్టి ఇస్కరియోతు యోధా కాదు, తద్దయి అయినటువంటి యోధా గారు. ఇప్పుడు మనం గమనిస్తున్నాము మత్తయాను గారు, మత్తయాసు, ఈయన అపోస్తుల్లో ఒక వ్యక్తి. కాబట్టి ఈయన కూడా పరిచర్య చేశారు. వీళ్ళందరూ కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు. కానీ ఒక్క యోహాను గారు మాత్రమే ఆయన హతసాక్షి కాలేదు. వీళ్ళందరూ దేవుని కొరకు హతసాక్షులైనారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పౌలు గారు, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం నుండి మనం గమనించవచ్చు. కాబట్టి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆయన చేసిన పరిచర్య కానివ్వండి, ఆయన రాసిన పత్రికలు కానివ్వండి, సంఘాన్ని బలపరిచినటువంటి వ్యక్తి, బలమైన వ్యక్తి అపోస్తుడైనటువంటి పౌలు గారు. మరొక చూస్తున్నాము పేతురు గారు. పేతురు అంటేగానే ఆ శిష్యుల్లో బండలాంటి వాడు, శిష్యులందరినీ ఏకదాటిగా నడిపించినటువంటి వ్యక్తి, శిష్యులందరిలో పెద్ద వ్యక్తి. కాబట్టి యేసయ్యని ఎక్కువగా యేసయ్య దగ్గరగా ఉండి అనేక విషయాలు తెలుసుకున్న వ్యక్తి. ఈయన పెద్ద యాకోబు గారు. పెద్ద యాకోబు అంటేనే చిన్న యాకోబు కూడా ఉన్నాడని అర్థం. కాబట్టి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి పెద్ద యాకోబు గారు మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఫిలిప్పు గారు. ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఉంటే 4 కూడా దేవుని పరిచర్యలో ఆయన పరిచర్య జరిగించాడు. దేవుని కొరకు రోషం కలిగినటువంటి ఒక మంచి ప్రవక్తగా, ఒక అపోస్తుడైనటువంటి ఫిలిప్పు గారు మంచి పరిచర్య జరిగించాడు అనేక ప్రాంతాలు తిరుగుతూ. అలాగే పునీతుడైనటువంటి తోమా గారు మద్రాసు పట్టణం, కేరళ పట్టణం ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పరిచర్య చేశాడు. మేము మద్రాసు పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన్ని పొడిచినటువంటి ప్లేసు, ఆయన ఇలాగే ఈ మద్రాసు పట్టణంలో ఉంటుంది ఈ విగ్రహం. అది తాగినప్పుడు నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. మరి మళ్ళా చూస్తున్నాం యాకోబు గారు మనం చూస్తున్నాం. యాకోబు శిష్యుల్లో ఒక శిష్యుడే. యేసయ్య అందరినీ పేదోళ్ళని పిలిచాడండి, గొప్పోళ్ళని ఎవరు పిలవలేదు. గొప్పోళ్ళలో ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన మత్తయ్య ఉన్నాడు, ఒకటి పౌలు గారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము సీమోను మంచి పరిచర్య చేశాడు. దేవుని అపోస్తుడైనటువంటి సీమోను గారు. వీళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు. మమ్మల్ని చేపలు పట్టే జాలరులుగా కాక మనుషులను బట్టే జాలరుగా చేస్తానని వారిని పవిత్రమైన పిలుపుతో యేసయ్య పిలిచి, వారికి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో వారు అపోస్తులుగా దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఇక్కడ మనం ఎదురుగానే చూస్తున్నాము మరియమ్మ గారి ఒక విగ్రహము ఇక్కడ ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సైడు అపోస్తులు, ఆ సైడు అపోస్తులు ఉంటారు. అలాగే ఎదురుగా మరియమ్మ గారి యొక్క విగ్రహాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. అలాగే మా పాస్టమ్మ గారు, అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడికి చాలాసార్లు మేము వద్దామనుకున్నాం, కానీ మరి దేవుని యొక్క కృపను బట్టి రోజు వచ్చి యొక్క వీడియో చేస్తాము, అనేక మంది చూస్తారని ఈ వీడియోని అయితే చేస్తూ ఉన్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ ముందు పక్క బ్యానర్ ఉంది. అలాగే యేసు ప్రభు ఫస్ట్ స్టార్టింగ్లోనే యేసు ప్రభు, ఇప్పుడు ఆ పక్కన సైడ్ కనిపిస్తున్నారు కదా, ఈ పక్కన అపోస్తులు, ఆ పక్కన అపోస్తులు, వెనక మరియమ్మ గారి విగ్రహం ఉంది. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.